మాట్లాడే వ్యక్తి మీ కాల్ని హోల్డ్లో పెట్టారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. कृपया अपनी भाषा का चयन करें। तेलुगु కోసం ఒకటి నొక్కండి। ఒకటి నొక్కు. हिंदी के लिए 2 दबाएं। प्रेस 3 फॉर इंग्लिश। కన్నడక్కాಗಿ 4 మీ కాల్ ర్యాపిడో ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతుంది। నువ్వు మ్యూట్ లో పెట్టేస్తే నీ ఫోన్. మీ కాల్ ర్యాపిడో సరే మ్యూట్ లో పెట్టకు. హెల్ప్ చేయగలను? హలో, చెప్పండి సార్. నా పేరు రామరాజ్ అండి. ఇప్పుడు రైడ్ తీసుకున్నాను మన తొలిచౌక్ నుండి మల్లాపూర్. ఓకే. సో అమౌంట్ అది 26 కిలోమీటర్స్ ఉంది. అమౌంట్ 138 అప్డేట్ అయ్యాను వ్యాలెట్ లో. 1 మినిట్ సార్, నేను చెక్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ చెప్పమంటారా? మీరు లాస్ట్ ఫ్రైడే కదా సార్? లాస్ట్ రైడ్. హలో, హలో, సారీ కెప్టెన్ గారు, ఆ ఫుడ్ సర్వీస్ అనేది మా తరఫు నుంచి ఏం చేయలేము కెప్టెన్ గారు. అది అమౌంట్ మరి ఎట్లుంది? సార్ ఇప్పుడు ఇది ఎలాగంటున్నాను, ఇప్పుడు 138 వచ్చింది కదా 26 కిలోమీటర్స్ కి. అది మా తరఫు నుంచి రావు కదా సార్, అది దానికి మేము చేయలేము సార్. ఇది వ్యాలెట్ లో అప్డేట్ అయింది కదండి ఇప్పుడు. ఇది ఒకవేళ ఆఫ్లైన్ అయితే నేను కస్టమర్ తో మాట్లాడుతున్నా. ఇది ఆన్లైన్ పేమెంట్ కదా డైరెక్ట్. సార్ థర్డ్ పార్టీ సర్వీస్ కదా సార్, మా తరఫు నుంచి అది చేయడానికి ఏమి ఉండదు సార్. మీకు ఆటోమేటిక్గా మీకే యాడ్ అవుతుంది సార్ అది అమౌంట్ అనేది. అదే అండి, ఇప్పుడు 26 కిలోమీటర్స్ కి 138 రూపీస్ అంటే పర్ కిలోమీటర్ ఎంత వస్తుంది ఒకసారి చూడండి, మీరే ఆలోచించండి. ఇది నా పెట్రోల్ డబ్బులు కూడా రాదు దాంట్లో. చెక్ చేసాం సార్, కానీ ఇది మా తరఫు నుంచి రాదు కదా సార్ రైడ్. ఇది మరి ఇది ఎట్లా ఉంటుంది? రైడ్ కాదు కదా, ర్యాపిడో నుంచి ఇది కాదు, థర్డ్ పార్టీది సార్. ఇది మా తరఫు నుంచి వచ్చిన రైడ్ కాదు సార్. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు ఇట్లాంటి దానికి మరి మా పరిస్థితి ఏంటంటే ఇంతేనా ఇంకది? దానికి ఏం చేయలేము కెప్టెన్ గారు. అవునండి, ఇప్పుడు 26 కిలోమీటర్స్ కి 138 రూపీస్ అంటే దాంట్లో పెట్రోల్ ఏమవుతుంది? ఇప్పుడు నాది ఎంత టైం వేస్ట్. అదే మరి అట్లాంటప్పుడు అది వేయొద్దు కదా, అట్లాంటి బుకింగ్. అదే మీరు ఆ సర్వీస్ యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చింది కెప్టెన్ గారు. అది థర్డ్ పార్టీ సర్వీస్ కదా సార్, అది మా తరఫు నుంచి మాకు అమౌంట్ రాదు కదా అది. అవునా, మరి దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏమంటారు మరి? అది సొల్యూషన్ ఏం లేదు కెప్టెన్ గారు, మా తరఫు నుంచి చేయడానికి అయితే ఎలాంటి సొల్యూషన్ లేదు సార్.
సరే సరే, సొల్యూషన్ ఏం రాదు కదా? సొల్యూషన్ ఏం లేదు సార్.